శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 33వ ప్రసంగం అగోచరమైన మానవుడు. మొదటి భాగం ఇప్పుడు మనం విందాం. ఈ అగోచరమైన మానవుడు అనే ప్రసంగం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినిటిస్ కాలిఫోర్నియాలో మార్చి 3న 1943లో ఇవ్వబడింది. మానవుడు అగోచరుడు, కనబడని వాడు అని ఆలోచించటం విపరీతంగా అనిపిస్తుంది. భౌతిక శరీరంగా మనకి మనం ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాం. కానీ అనేక విధాలుగా మనం మన ప్రధానమైన అగోచరత్వాన్ని ప్రకటిస్తున్నాం. ఉదాహరణకు, మీరు కళ్ళు మూసుకోండి, మీకు మీ రూపం కనబడటం లేదు. మీరు ఉన్నారనే విషయం మీకు ఎలా తెలుసు? మీరు మీ శరీరపు బరువును ఎరిగి ఉన్నారు. మీరు వినగలరు, వాసన చూడగలరు, రుచి చూడగలరు, ఇంకా తాకను కలరు. అయినప్పటికీ కేవలం భావనాపరంగా మాత్రమే మీకు మీరు నిజం. మీరొక అగోచరమైన కేంద్రం. మీ చుట్టూరా అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇప్పుడు కళ్ళు తెరవండి. మీరిప్పుడు చూస్తున్న రూపమా మీరు? లేదా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఇంతకుముందు ఎరిగిన లోపల ఉన్న జీవ? కనబడే మనిషి అంత ప్రాముఖ్యం ఉన్నవాడు కాదు. కనబడని అంతరాత్మ లేదా ఆత్మ అతి ప్రాముఖ్యం ఉన్నది. నిద్రలో మీరు కనబడే మనిషిని ఎరుగరు, కానీ మిమ్మల్ని మీరు ఎరిగే ఉంటారు. ఎందుకంటే మేలుకున్న తర్వాత మీరు చక్కగా నిద్రించారో లేదో మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి మీ కనబడని ఆత్మే నిజమైనది. దాన్ని తీసేయండి. మీ బాహ్య గోచరత్వం అర్థం లేనిదవుతుంది. అగోచరమైన ఆత్మ లేనిదే శరీరం ఏమాత్రం ప్రయోజనం లేని శవంలా అవుతుంది. లోనున్న అగోచరమైన ఆత్మే యథార్థమైనది. కానీ చెప్పడానికి ఇంతగా అనిపించేది ఏమంటే, మానవుడు ఆ అగోచరమైన ఆత్మని గురించిన పరిశీలన చేయడు. తనకు కనపడే రూపం మీదే ఆసక్తి లగ్నించేసి నిరంతరం తన భౌతిక రూపం మీద, దాని బాగోగుల గురించి ఆలోచిస్తూ యథార్థమైన కనపడని లోనున్న ఆత్మను గురించి యోచించటమే చేయడు. భౌతిక శరీరం లోపల భౌతికమైన నేత్రాలకు కనపడకుండా వెలుగుతో తయారైనటువంటిదే శరీరం, సూక్ష్మ శరీరం. ఆత్మను చుట్టుకుని ఉంటుంది. మీ వేళ్లలో ఏదైనా తెగిపోయినప్పుడు మీరింకా ఆ వేలు అక్కడే ఉన్నట్టుగా అనుభూతి పొందుతారు. ఈ ఇంద్రియానుభూతిని అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా గ్రహిస్తారు. మన శరీర భాగాలన్నిటికీ కనపడని సూక్ష్మ శరీరపు ప్రతిరూపం ఉంది. మీ భౌతికమైన గుండె వెనుక కనబడని గుండె ఉంది. అది లేకుండా కనబడే గుండె కొట్టుకోదు. మీకు అగోచరమైన చూసే, వినే అవయవాలు, అగోచరమైన మెదడు, ఎముకలు, నరాలు ఉన్నాయి. ఈ భాగాలు వెలుగు శక్తులతో అల్లబడి అగోచర మానవుడి సూక్ష్మ శరీరాన్ని నిర్మాణం చేస్తున్నాయి. మన సూక్ష్మ శరీరం అచ్చం మన కంటికి కనపడే శరీరంలాగానే ఉంటుంది. కేవలం దాని రూపం మాత్రం వెలుగు శక్తులతో తయారైంది కావడం వల్ల అతి సూక్ష్మంగా ఉంటుంది. మీరు శారీరకంగా బాధపడుతుంటే నా చూపు పోయిందనో లేదా నా చేయి పోగొట్టుకున్నానో అనకూడదు. మీ అగోచరమైన కళ్ళు, చేతులు ఇంకా ఉన్నాయి. మీ చెయ్యి చచ్చుబడినప్పటికీ మీ సూక్ష్మ శరీరపు చేయి అశక్తం కాలేదు. మీ భౌతిక అవయవాలకు వచ్చిన రోగాల వల్ల
మీ సూక్ష్మ శరీరపు అవయవాలు ప్రభావితం అవుతాయని ఎన్నడూ నమ్మకండి. ఎందుకంటే మీ ప్రతికూలమైన ఆలోచన భౌతిక శరీర భాగాలకు మేధావంతమైన ప్రాణశక్తి ప్రవహించనీయకుండా ఆటంకపరుస్తుంది. ఒక తీగ గుండా విద్యుత్ శక్తి ప్రవాహాలు పోతున్నాయి. తీగ, విద్యుత్ శక్తి, ఈ రెండింటిలో ఏది ముఖ్యం? కేవలం విద్యుత్ శక్తి ప్రవహించడం కోసమే తీగ ఉంది, కానీ తీగ కోసం విద్యుత్ శక్తి లేదు. కాబట్టి శరీరం ఉన్నది అగోచర మానవుడు అయిన ఆత్మ కోసం, కానీ ఆత్మ శరీరం కోసం కాదు. ఏది ఏమైనప్పటికీ అగోచరమైన ఆత్మ అక్కడ ఉండడానికి భౌతిక శరీరం నిర్దిష్టమైన స్థితిలో ఉండాలి. ఈ అగోచరమైన ఆత్మ శరీరానికి బందీ అవడం ఎంత విచారకరం. అలా కాకుంటే మనం నీళ్ల మీద నడిచేవాళ్ళం, ఆకాశంలోకి ఎగిరేవాళ్ళం, తిరిగి ఈ భౌతిక శరీరంలోకి మళ్ళా వెనక్కి వచ్చేవాళ్ళం. అగోచరమైన ఆత్మకున్న సూక్ష్మ శరీరపు ఇంద్రియ గ్రాహక శక్తులు దాని ప్రతిరూపమైన భౌతిక శరీరపు ఇంద్రియ గ్రాహక శక్తుల కన్నా ఎంతో గొప్పవు. మానవుడు అనేక పరిమితులున్న భౌతిక శరీరం కన్నా కొన్ని విధాలుగా బాగా పనిచేయగల యంత్రాలను కనుగొన్నాడు. కానీ మీరు అగోచరమైన సూక్ష్మ శరీర చేతనను వృద్ధి చేసుకున్నప్పుడు మీ భౌతికమైన చెవులు వినలేని వాటిని వినగలమని, మీ భౌతిక నేత్రాలు చూడలేని వాటిని చూడగలమని తెలుసుకుంటారు. భౌతిక ఇంద్రియాల వాసన చూసే, వినే, తాకే శక్తుల కంటే సూక్ష్మ శరీర ఇంద్రియాల పరిధి, వ్యాపక శక్తి ఎంతో ఎక్కువ. ప్రొజెక్షన్ బూత్ లో ఉన్న మనిషి ఏ విధంగా అయితే సినిమా తెర మీద చిత్రాలని తాను కోరిన విధంగా చిన్నవిగా పెద్దవిగా చేయగలడో, అదేవిధంగా సంకల్ప మాత్రం చేత మీరు సూక్ష్మ శరీరాన్ని పెద్దదిగా లేక చిన్నదిగా చేయవచ్చు. శరీరం అనే బల్బును ప్రకాశింపచేసే విద్యుత్తును పరిశోధించండి. మీరెప్పుడు భౌతిక శరీరం అనే బల్బునే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ బల్బుకు ప్రకాశాన్ని అందజేసే విద్యుత్తును పరిశోధించటం ఎంత అద్భుతమైనది అనే ఆలోచన మీకెప్పుడూ రాలేదా? భౌతిక శరీరం ప్రాథమికంగా 16 మూలకాలతో తయారైంది. ఈ రసాయన మూలకాలను మీరు ఏ దుకాణంలోనైనా కొనవచ్చు. మీకు శరీరం కేవలం 90 సెంట్ల అంటే $1 కన్నా తక్కువ విలువ చేస్తుంది. ఆర్థిక మాంద్యపు రోజుల్లో దాని విలువ ఇంకా తక్కువ. ఆ అగోచరమైన మానవుడి ఆత్మతో చక్కగా పరిచయం పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నించరు? ప్రేమ, స్నేహితులు, శక్తి ఉన్నది ఆయన దగ్గరే. ఆయనే లేకుంటే కనబడే మానవుడు తాను ఏ రసాయన మూలకాలతో తయారయ్యాడో అంతకన్నా వేరే ఏం కాదు. పరిమితుడైన కనబడే మానవుడికి దూరంగా మీ దృష్టి అనే దీపాన్ని లోపలికి మళ్లించండి. భౌతిక శరీరానికి నడుము నొప్పులు, కడుపు నొప్పులు ఉన్నాయి. వయస్సు పైబడుతుంటే ఈ శరీరం క్షీణిస్తుంది. అది అసహ్యకరమైన చిన్న జంతువు. ఎప్పుడూ దేనికోసమో ఏడుస్తూ మూలుగుతూ ఉంటుంది. కనబడే మనిషి కింద పడితే తట్టుకోలేడు. ఒక మొటిమను చూసినా అతడు ముడుచుకుపోతాడు. అగోచర మానవుడు దేనివల్ల గాయపడ్డాడు. అతడు ముక్తుడు. అతడు భౌతిక శరీరపు సమస్యలన్నింటినీ పారద్రోలగలడు. మీ లోపల ఉన్న అగోచర మానవుడే మీరు. అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నవాడు, నాశం పొందనివాడు. ఈ మార్పే లేని పరమాత్మను నాశనం చేసే శక్తి దేనికి లేదు. ఇది భగవద్గీత 2వ అధ్యాయంలో నుంచి చెప్పబడిన వాక్యం. శరీరమే నేనని మీరు అనుకుంటారు, కానీ మీరది కాదు.
ఒక మంచు ముక్కను కరిగించి నీరయి తర్వాత వ్యాకోచింపజేయడం ద్వారా మాయమయ్యేటట్లు చేయవచ్చు. ఈ పద్ధతులని తిరగదిప్పి ఆవిరిని ఘనీభవింపజేసి నీటిగా, ఆ నీటిని చల్లగలిచి మంచుగడ్డలా ఘనరూపంలోకి తిరిగి మార్చవచ్చు. ఒక సాధారణ మానవుడు తన శరీర అణువులతో అదే విధమైన మార్పులను చేయడం ఇంకా నేర్చుకోలేదు. కానీ క్రీస్తు అలా చేయవచ్చని మనకు చూపాడు. మానవుడి శరీరం భగవంతుని 35 ఆలోచనలు, భావనల కూర్చగా ఏర్పడింది. 16 భౌతిక మూలకాల మానవ శరీరం అగోచరమైన మానవుడి మేడ కంటే వేరేదేమీ కాదు. దానికి 2 శరీరాలున్నాయి. విద్యుత్ శక్తి అంటే ప్రాణశక్తి ప్రవాహంతో తయారైన సూక్ష్మ రూపం ఒకటి, భావనలతో తయారైన కారణ శరీరం ఒకటి. మీ సూక్ష్మ శరీరపు వెలుగు రూపం 19 తత్వాలు కలిగి ఉంటుంది. మీ అగోచరమైన కారణ శరీరం 35 భావనలతో, ఆలోచనలతో మీ సూక్ష్మ శరీరాన్ని తయారు చేసిన 19 విద్యుత్ మూలకాలతో ప్రాణతత్వాలకు సంబంధించిన 19 భావనలు, మీ భౌతిక శరీరాన్ని తయారు చేసిన 16 స్థూల భౌతిక మూలకాల తాలూకు 16 భావనలతో కలిసి తయారైంది. భగవంతుడు ఇనుమును, పొటాషియాన్ని ఇంకా ఇతర రసాయన మూలకాలను ముందుగా ఒక భావనగా సృష్టి చేశాడు. తర్వాత ఆయన వాటిని భౌతిక శరీరాన్ని తయారు చేయడం కోసం ఘనీభవింపజేశాడు. మీ నిజమైన మీరు అగోచరమైనది, ఎందుకంటే మీ భౌతిక శరీరము అదే విధంగా ఈ సృష్టిలోని ప్రతిదీ మొట్టమొదటిగా ఆలోచనలో పుట్టాయి. కాబట్టి మీ శరీరం ప్రధానంగా ఒక 35 ఆలోచనల కారణ శరీరం. ఇది 19 తత్వాల వెలుగు ప్రకాశాల సూక్ష్మ శరీరంలో ఉంది. ఈ సూక్ష్మ శరీరం 16 రసాయన మూలకాలతో తయారైన భౌతిక శరీరంలో పెట్టబడి ఉంది. మీరు మరణించినప్పుడు కనబడే ఈ భౌతిక శరీరం మాయమవుతుంది. కానీ కనబడని ఆత్మలో ఉన్న సూక్ష్మ శరీరం మీకు వాస్తవమై ఉంటుంది. మీరు మీ సూక్ష్మ రూపాన్ని ఎరిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత పురోగతిని సాధించడం ద్వారా మీ సూక్ష్మ శరీరం 35 ఆలోచనలుగా కుదించుకుపోవడం మీరు చూస్తారు. ఆ 35 ఆలోచనల వెనుకనున్న మీ చేతనే యథార్థమైనది. ఎందుకంటే మీ చేతన లేదా ఆత్మ భగవంతుడు విశ్వ చైతన్యపు యొక్క అగ్ని కణం. సినిమా చూస్తున్నప్పుడు మీరు తెరపైన అనేక చిత్రాలను చూస్తారు. కానీ మీరు పైకి చూస్తే ఆ చిత్రాలన్నింటినీ బహిర్గతం చేస్తున్న ఒకే ఒక కాంతి పుంజాన్ని చూస్తారు. అదేవిధంగా మీ మెదడు నుంచి పంచభూతాల భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, స్పందనాత్మక సృజనాత్మక తత్వాల తాలూకు 5 ప్రాణశక్తి ప్రవాహాలు ప్రవహించి అవి ఘనీభవించి భౌతిక శరీరంగా సృష్టి అనే తెర మీద సాక్షాత్కరిస్తాయి. దీనికి ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. విశ్వస్పందన లేదా ఓంకారం భౌతిక సృష్టిని అంతటిని భౌతిక శరీరంతో సహా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 తత్వాల మూలకాల ఆవిష్కారం ద్వారా నిర్మాణం చేస్తుంది. ఇవి తెలివైన స్పందనాత్మక శక్తులు. భూతత్వం లేకపోతే ఘన పదార్థం అనే స్థితి ఉండదు.
జలతత్వం లేకుంటే ద్రవస్థితి ఉండదు, వాయుతత్వం లేకపోతే వాయు స్థితి ఉండదు, అగ్నితత్వం లేకుంటే వేడి ఉండదు, ఆకాశతత్వం లేకుంటే విశ్వ చలనచిత్రం చూపడానికి కావడానికి నేపథ్యం తెర ఉండదు. ఈ సృజనాత్మక విశ్వస్పందం మానవుడి శరీరంలోకి మెడుల్లా ద్వారా ప్రవేశించి అక్కడి నుంచి 5 కింది చక్రాలు లేదా కేంద్రాలు మూలాధారం, భూ, స్వాధిష్టానం జల, మణిపూరకం అగ్ని, అనాహతం వాయువు, విశుద్ధ ఆకాశ లేదా ఈథర్ ద్వారా పనిచేయుచుండడం వల్ల 5 మూల ప్రాథమిక ప్రవాహాలుగా విభజన అవుతాయి. ఒకప్పుడు చలనచిత్రాలు మూకీగా శబ్దం లేకుండా ఉండేవి. ఇప్పుడు శబ్దాలు వచ్చాయి. వాళ్ళు వాసనలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ విధంగా తెర మీద మీరు ఉద్యానవనాన్ని చూస్తే మీరు ఆ పూల సువాసనను కూడా ఆఘ్రానించగలుగుతారు. కాంతి ఉత్పత్తి చేసే ఆ రూపాలు, స్పర్శను, రుచిని కూడా నిజం చేయగలిగితే మీరు భగవంతుడి సృష్టి 5 కనబడే రీతిని ప్రదర్శిస్తున్నారు. మానవుడు ఈ సృష్టిని తెలుసుకునే పంచేంద్రియాలకు వాటికి జోడైన 5 ప్రాథమిక ప్రవాహాలు, పంచతత్వాలు ఆకాశం, శబ్దం, వాయు, స్పర్శ, అగ్ని, చూపు, జలం, రుచి, భూమి, వాసన ఉన్నాయి. ఇవి ప్రాథమిక ప్రవాహాలు. వీటి నుంచే సృష్టి వాస్తవ రూపం దాల్చింది. ఒకనాటికి ఈ సృష్టి యావత్తు ఒక రకమైన చలనచిత్రంలా పంచేంద్రియాల గ్రహింపు సామర్థ్యానికి నిజం అనిపించే వెలుగు రూపాలుగా మీకు కనబడుతుంది. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న ఘోరమైన విషయాలు ఆందోళన కలిగించేలా యథార్థమైనవి. కానీ మీరు వాటిని వెలుగునీయగల సృష్టిగా చూడగలిగినప్పుడు అవి కేవలం ఒక ప్రదర్శన అని, భగవంతుడి లీలలో ఒక భాగమని అర్థం చేసుకుంటారు. మాంసంతో తయారైన శరీరం ఉందని మీరు కేవలం కలగంటున్నారు. మీ యథార్థ స్వరూపం వెలుగు, చేతనలు. మీరు భౌతిక శరీరం కాదు. మన భౌతిక చేతనను కనబడే ఈ శరీరం భ్రాంతి జనితం చేస్తుంది. అది భౌతిక చైతన్యాన్ని, మీ యథార్థమైన అంతరాత్మను, ఆత్మ ఎరుకను పెంపొందించుకుంటే ఈ శరీరం అన్నది కేవలం లోపల ఉన్న ఆ అగోచరమైన ఆత్మ బహిర్గతమవడమేనని మీరు తెలుసుకుంటారు. అప్పుడు ఈ శరీరంతో మీరేం కావాలన్నా చేస్తారు. కానీ అప్పుడే నీళ్ల మీద నడవడానికి ప్రయత్నించకండి. సినిమా హాల్లో మీరు తెర మీద బొమ్మలను చూసి లీనమైపోతారు. అవి ఎంతో వాస్తవంగా కనిపిస్తాయి. ఆ చిత్రాలు ఎక్కడి నుంచి బహిర్గతం అవుతున్నాయో మీ పై నుంచి పడే ఆ వెలుగును మీరు ఎరగటం లేదు. కానీ మీరు కనుక పైకి చూస్తే అగోచరమైన దాని నుంచి గోచరమవుతున్నది వస్తున్నట్లుగా చూస్తారు. తెర మీద కనబడుతున్న చిత్రాలని ప్రొజెక్షన్ బూత్ నుంచి వచ్చే ఒకే కాంతి నుంచి వస్తున్నాయి. కాంతికి చిత్రాలకు మధ్య తేడా ఏముంది? కాంతే కనుక లేకపోతే చిత్రాలు రూపం ధరించేవా? అదే విధంగా అగోచరుడైన మానవుడే అంటే ఆత్మ లేకుంటే కనబడుతున్న మానవుడు ఉండేవాడు కాదు. ఆత్మ భౌతిక రూపాన్ని విడిచినప్పుడు శరీరం విచ్ఛిన్నమవుతుంది. ఎవరైతే కనబడని మానవుడికి మధ్యనున్న సూక్ష్మమైన సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు కోరుకున్నట్టుగా భౌతిక శరీరాన్ని సాక్షాత్కరింపు చేసుకోగలరు,
మాయం చేయను గలరు. దీనికి ఫుట్ నోట్ లో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దైవ సాక్షాత్కారం పొందిన గొప్ప గురువులు సంకల్పానుసారంగా అణువులను అమర్చి తాము కోరుకున్న ఏ రూపాన్నైనా సృష్టించుకోగలరు. పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథలో తమ ప్రియతమ గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు ఆయన చనిపోయిన 3 నెలల తర్వాత మాంసల శరీరంతో తమకు దర్శనమిచ్చినట్లు చెప్పారు. అది కేవలం కనబడే రూపం మాత్రమే కాదు. పరమహంస గారు తన గురువులను ఉడుం పట్టుతో కౌగులించుకున్నప్పుడు అంతకు మునుపు ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటుండే కొద్దిపాటి సహజ సుగంధమే ఉందని కనుగొన్నారు. ఇంకా గురు శిష్యులు ఒకరితో ఒకరు చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఇది ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 43లో శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుత్థానంలో వివరించారు. పరిణామ క్రమంలో పురోగమించినప్పుడు మరింత ఎక్కువగా మనం నిజంగా అగోచర మానవులు లేదా ఆత్మలమని తెలుసుకుంటాం. అగోచరమైన మానవుడు అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో సమాప్తం. ఓం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.